హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు మనం మన ఛానల్లో ఈసీఈ బ్రాంచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఈసీఈ బ్రాంచ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈ రెండిటి గురించి మనం మన ఛానల్లో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ మన స్టూడెంట్స్ మైండ్ సెట్లో ఎలా ఉంది అంటే ఏది ఎక్కువ డిమాండ్ చేస్తున్నారంటే సిఎస్సి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈసీ కన్నా సిఎస్సికే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు అందరూ. బట్ నిజానికి చెప్పాలంటే సిఎస్సి కన్నా ఈసీఏ చాలా బెటర్ ఆప్షన్. మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కనుక సిఎస్సి కన్నా ఈసీఏ చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ దీని అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఈసీఈ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ 2 సైడ్స్లో వెళ్ళొచ్చు అనమాట. మీకు ఈసీ చేస్తున్నారు, మధ్యలో మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది అంటే కోడింగ్ అంటే మీకు బాగా ఇష్టమైంది. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు మీరు హార్డ్వేర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ ఇవే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి, సో అప్పుడు మీరు హార్డ్వేర్ సైడే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు 2 సైడ్స్ ఆప్షన్ అనేది మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బెనిఫిట్, మనకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ కంపెనీస్ బిహెచ్ఈఎల్, ఇస్రో, ఇంకా శాంసంగ్ ఫోన్స్ కంపెనీస్, లేకపోతే నోకియా ఫోన్ కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా. అలాంటి వాటన్నిటిలో మనకు ఈసీ వాళ్ళనే తీసుకుంటారనమాట ఇలాంటి కంపెనీస్లో. ఇంకా మనం ఈసీ తీసుకున్న వాళ్ళకైతే గేట్ ఎగ్జామ్ అనేది ఒకటి రాసే అవకాశం కూడా ఉందన్నమాట. గేట్ ఎగ్జామ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. గేట్ ఎగ్జామ్ కనుక మనం రాస్తే చాలా అంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ జాబ్స్ రావాలి అనుకున్న వాళ్ళు గేట్ ఎగ్జామ్ కనుక రాసి దాంట్లో మంచి ర్యాంక్ అనేది మీరు తీసుకుంటే మీకు మంచిగా సెటిల్ అయిపోతారు. సో గేట్ ఎగ్జామ్ రాసే ఛాన్స్ సిఎస్సి వాళ్ళకు ఉండదు, జస్ట్ ఈసీ వాళ్ళకు మాత్రమే అది ఉంటుందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, సిఎస్సిలో ఒకవేళ వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడే జాబ్ వచ్చింది అనుకోండి, బట్ ఒక ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట, రెసిషన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ మంది ఉన్నారు అనిపించినప్పుడు రెసిషన్ అనేది ఒకటి పెట్టేస్తారు, అప్పుడు చాలామంది జాబ్స్ అనేవి పోతాయన్నమాట. సో అలా చాలామంది జాబ్స్ పోయిన విశేషాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అది తీసుకుంటే గ్యారంటీ ఉండదు, జాబ్ గ్యారంటీ. బట్ ఈసీ వాళ్ళకు ఒక్కసారి జాబ్ కనుక వచ్చేసిందంటే కన్ఫామ్గా గ్యారంటీ ఉంటుంది, వాళ్ళ జాబ్కి ఎలాంటి డోకా ఉండదు అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కొంతమందికి ఇస్రోలో కానీ లేకపోతే ఎలక్ట్రికల్ సైడ్ ఉండేవి అంటే సోనీ, ఫిలిప్స్, ఎల్జీ అలాంటి కంపెనీస్ వాళ్ళు కూడా ఎక్కువ ఆఫర్ అనేది ఈసీ వాళ్ళకే ఇస్తారనమాట. బికాస్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ పైన కొద్దిగా చాలా అంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో ఇలాంటి కంపెనీస్ ఈసీ వాళ్ళనే తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈసీఈలో ఉండే డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. ఈసీఈలో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా టఫ్ ఉంటుందన్నమాట కాంపిటీషన్, అదొకటి. నెక్స్ట్ కొద్దిగా ఈసీ అనే సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ డిఫికల్ట్గా ఉంటాయి మిగిలిన బ్రాంచెస్తో పోల్చుకుంటే కనుక. సిఎస్సి ఈసీ అనేది కొద్దిగా చాలా టఫ్ ఉంటుంది బ్రాంచ్, దాని కోర్ సబ్జెక్ట్స్ అనేవి టఫ్గా ఉంటాయి. మీకు మ్యాథ్స్ అనేది కొద్దిగా బాగా వచ్చి ఉండాలి, ఒకవేళ రాకపోతే మీకు కోర్ సబ్జెక్ట్స్లో డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఇదొక డ్రాబ్యాక్ అనమాట. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉండిందనుకోండి, అప్పుడు మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మీకు అంత ఐడియా అనేది ఉండదు. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మన ఇండియాలో ఇన్స్ట్రుమెంట్స్ అవంతా అన్నీ ఎక్కువ కాలేజెస్ అంటే పెద్ద కాలేజెస్లో అయితే అన్నీ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. చిన్ని కాలేజెస్లో ఈసీ తీసుకున్న వాళ్ళకైతే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉండరనమాట, అదొక్కటి. ఇవి డ్రాబ్యాక్స్ అనమాట. అంటే ఈ డ్రాబ్యాక్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే అంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీ టఫ్ కాంపిటీషన్ అంటే మీరు కాంపిటీషన్ కూడా రెడీ అయ్యి ఉండేలా ఉండాలి, అండ్ మ్యాథ్స్ మీకు బాగా వచ్చి ఉండేలా ఉండాలి. సో ఇలాంటివి అనమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.